నాగరాజు గారు చేసుకోండి. 26 జనవరి ఎందుకు చేసుకుంటారు? జనవరి స్వాతంత్రం వచ్చింది కాబట్టి చేసుకుంటారు. 15th ఆగస్ట్ ఏం చేసుకుంటారు? అది మన బ్రిటిష్ వాళ్ళు మనకు పోంగా ఇచ్చిపోయిన స్వాతంత్రం కాబట్టి చేసుకుంటారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మరి 26 జనవరి రోజు వచ్చిన స్వాతంత్రం ఏంది? అది యువర్ థింకింగ్ మా సార్ చెప్పలే మరి. మా సార్ చెప్పలే మరి. ఏ సార్? మీ సారు? మా సారు సాంబశివ సారు. మా సారు సాంబశివ సారు. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అచ్చా, మనకు స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? తెలియదు, అది తెలియదు. ఏం తెలుసు నీకు? నాకు ఒకటి గీ రాజకీయం తెలుసు అంతే. గీ రాజకీయం తెలుసు అంతే. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మన మంత్రి ఎవరు? హెల్త్ మినిస్టర్. సీతక్క. హెల్త్ మినిస్టర్ ఆయన సార్ పేరు ఉన్నది, నోట్లో ఉన్నాయి అత్తలేదు, కానీ నోట్లోనే ఉన్నాయి అత్తలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. హరీష్ రావా? ఆ. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కాదు కదా ఉన్నది. కాదు కాదు, మన ఈ కాంగ్రెస్ వాళ్ళే మొత్తం కాంగ్రెస్ వాళ్ళే గెలిచిరు మేడం. స్పీకర్ ఎవరు? స్పీకర్ ఎవరు? ఫ్లెక్స్ వేయించారు కదా, ఫ్లెక్స్ వేయించారు కదా. ఎవరైనా పేరేంది? నాకు ఇరకనా. మీదే ఊరు? కరీంనగర్. కరీంనగర్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ డామ్ చూడండి, బ్రిడ్జి పైన ఉన్న ఫ్రెండ్స్. అంబేద్కర్ ఎవరు? మా మాదిగోడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఉన్నాడు చెప్తానా. కులం గురించి కాదు ఆయన. మా జామవంతుడు. దేశ నాయకుడు. రాజ్యాంగం రాసిందే మా అంబేద్కరు. అదంతా మన కులపోలదారా, అది మన కులం అంటే. ఓకే, రాజ్యాంగం మరి అంబేద్కర్ రాసినందుకే కదా 26 జనవరిని చేసుకునేది. మరి ఇక నాకు అవన్నీ స్వాతంత్రం తెలిసిన వచ్చిందని ఎట్లా కాదు మేడం, అవన్నీ వచ్చినాక మనం తెలిసినాక మనం చెప్పామా.